నమస్కారం, నా పేరు సాత్విక్. మీరు వింటున్నారు టీటీఎస్ టర్మిట్స్ టీ టైమ్ స్టోరీస్. జనరల్గా నా పోడ్కాస్ట్ మీరు విన్నట్టు అయితే నేను మాట్లాడిన టాపిక్స్ గురించి ఈ టాపిక్ చాలా డిఫరెంట్. ఎందుకంటే నా పోడ్కాస్ట్లో లాస్ట్ పోడ్కాస్ట్ 4 years ఫర్ పెళ్లి చూపులు, గోపి అన్న గురించి, గోదావరి ఎక్స్ప్రెస్ ఛానల్ గురించి మాట్లాడిన, తారక్ అన్న గురించి మాట్లాడిన, తరుణ్ అన్న గురించి మాట్లాడిన, విజయ్ అన్న గురించి మాట్లాడినా, విశ్వక్ అన్న గురించి మాట్లాడినా, బన్నీ అన్న గురించి మాట్లాడినా. కానీ ఇది కొంచెం డిఫరెంట్ అండ్ ఇది ఎవరిని ఉద్దేశించి చేయట్లే. బట్ ఐఆమ్ రిక్వెస్టింగ్, ఈ పోడ్కాస్ట్ విన్నాక అయినా కొంతమంది మారుతారు అని అనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు సే దట్ అండ్ దిస్ పోడ్కాస్ట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై #సారీ నాట్ సారీ. ఈ పోడ్కాస్ట్ దేని గురించి అంటే కల్ట్ ఫ్యాన్స్ అంటే ఎవరైనా వ్యక్తి నుంచి అభిమానం పెంచుకోండి. అంటే లైక్ స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, క్రికెటర్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, హీ కెన్ బి బిజినెస్ మ్యాన్ ఆల్సో సమ్టైమ్స్. మన ఇండియాలో రెండు జాతులు, ఒకటి క్రికెట్, ఇంకోటి సినిమా. ఈ రెండు తప్ప మిగతా ఏది లేదు. క్రికెట్లో చాలామందికి చాలా ఫేవరెట్ క్రికెటర్స్ ఉంటారు, లైక్ ధోని, విరాట్, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ ఎక్సెట్రా. అదే మన సినిమాలో తీసుకుంటే అక్షయ్ కుమార్, రజనీకాంత్, చిరంజీవి, బన్నీ, విజయ్ దేవరకొండ, ఆయుష్మాన్ ఖురానా, అలా ఎక్సెట్రా. ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ అనేవి ఉండేది కాదు. ఎందుకంటే మన డాడీ వాళ్ళ టైంలో ఒక హీరో మూవీ రిలీజ్ అయితే ఇంకో హీరోకి చెప్పేవాళ్ళంట, అరే మా బాలయ్య బాబు సినిమా వస్తుంది, మీరు తప్పకుండా చూడండి. ఒకవేళ చిరంజీవి గారి సినిమా వస్తే, అరే చిరంజీవి గారి సినిమా వస్తుంది, మీరు తప్పకుండా చూడండి అని చెప్పేవాళ్ళు. అలా ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండేది అండ్ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా ఉండేది అనమాట. అదే ఇప్పుడు మనమున్న జనరేషన్లో ఎలా ఉందంటే, ఒక హీరో సినిమా రిలీజ్ అయితే ఇంకో హీరో ఫ్యాన్ ఏమంటాడంటే, మీ హీరో సినిమా రిలీజ్ అవుతుంది కదా, నేను కూడా వస్తే ఎట్లా రిలీజ్ అవుతుందో అని. అండ్ ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో ఫ్యాన్స్ గురించి తప్పుగా మాట్లాడడం, మీ హీరో ఇట్లా అన్నాడు, మా హీరో ఇట్లా అన్నాడు, మీ హీరో ఫ్యాన్స్ ఇట్లా అన్నారు, మా హీరో ఫ్యాన్స్ ఇట్లా అన్నారు. అండ్ ఒకవేళ ట్విట్టర్లో ఎవరైనా యాక్ట్రెస్, ఐ రీసెంట్లీ అబ్జర్వ్ దిస్, ఒక యాక్ట్రెస్ని ఎవరో హీరో గురించి అడిగాడు, ఈ హీరో గురించి మీరు ఏమనుకుంటున్నారు, సే ఒపీనియన్. ఆమె తెలియదు అన్నది. ప్రతి యాక్ట్రెస్కి ప్రతి హీరో ప్రతి యాక్ట్రెస్ తెలియాలని రూల్ లేదు కదా, ఆమె తెలియదు అన్నది. సో ద ఫ్యాన్స్ స్టార్టెడ్ ట్రోలింగ్ హర్, ద బిచ్ ఇస్ అవైలబుల్ వగేరా వగేరా. ఏంది భయ ఇది? అదే ఒకవేళ క్రికెట్కి తీసుకుంటే, ఒకవేళ ఒకటి ఫేవరెట్ క్రికెటర్ వాడు బ్యాటింగ్ ఛాన్స్ రాకపోతే, ఒకవేళ మ్యాచ్ ఓడిపోయింది, వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్ మ్యాచ్ రాలేదు, వాళ్ళు ఏమంటారంటే, ఈయనకు బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు కదా, అందుకనే మన టీం ఓడిపోయింది, ఇదంతా లోపల ఏదో పాలిటిక్స్ జరుగుతుంది, చెత్త చెదారం. ఏంది? అండ్ ఇట్ ఈస్ నేను ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడే కరెక్ట్ అనిపించింది ఈ టాపిక్ గురించి మాట్లాడడం. ఎందుకంటే సినిమాస్ లేవు, క్రికెట్ కూడా లేదు మనకు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఒక ఫ్యాన్ అంటే మీరు ఎలా ఉండాలంటే, మీ హీరోని లేదా మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ని రెస్పెక్ట్ ఇస్తూ వేరే వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలి. అంతేగాని ట్రోల్ చేయడం, వాళ్ళ మీద ఇట్లా పిచ్చిగా మీమ్స్ చేయడం, అదంతా బుల్షిట్ మ్యాన్. రెస్పెక్ట్ ఎవ్రీవన్ మ్యాన్. అండ్ ఐ వాంట్ టు పర్సనల్లీ థ్యాంక్ చారి అన్న. థ్యాంక్ యూ. జై హింద్. రెస్పెక్ట్ ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్, రెస్పెక్ట్ ఆర్ట్, రెస్పెక్ట్ సినిమా. థ్యాంక్ యూ.